వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలోని బడంగ్పేట మున్సిపాలిటీ ఆల్మర్ట్స్ గూడలో రాజీవ్ కల్ప గణపతి 9వ రోజు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కాలనీ వాసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్ ప్రత్యేక ఆకర్షణగా లడ్డు వేలం పాటను 34,500కి పాడారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు కాలనీ వాసులు అందరూ గణనాథుని ఆశీస్సులతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో గణేశుడిని దర్శించుకున్నారు. కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి విఘ్న వినాయకుని నిమజ్జన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా సోదరులకు, సోదరి మనులకు, కాలనీ వాసులకు, కమిటీ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. 2009 నుంచి 2023, 24, 25 వరకు కూడా మా ఎంట ఉండి, మా వెన్నంటే ఉండి మాకు సహకారం అందిస్తున్న మా కాలనీ వాసులు, మా అన్నలు, మా చెల్లెళ్ళు, మా సోదరులు, మా యువజన సంఘాన్ని అందరూ కూడా పాద పద్మం నమస్సుమని తెలియజేస్తూ ఈ రోజు ఈ వినాయక నిమజ్జన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా యువజన సంఘ నాయకులకు, మా కమిటీ మెంబర్లకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మా అందరికి కూడా విఘ్న వినాయకుని విఘ్నాలు లేకుండా మా అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పేసి సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి ఆశ్చర్యతో ఉండాలని చెప్పేసి ఆ విఘ్న వినాయకుని పాదాభివందనం చేస్తూ కమిటీ తరఫున కోరుతా ఉన్నాం. ఈ రోజు నిజంగా చెప్పాలంటే ప్రాంతాల వారీగా అందరు రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, కర్ణాటక వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మేము అందరం కూడా ఒకటే గొడుగుపై ఉన్నాం. కాబట్టి ఈరోజు 4,000 మంది మామూలు 4,000 మంది కూడా ఒకే గడుగుపై ఉన్నాం. మేమందరం ఏకతాటిపై ఉన్నాం. ఈరోజు కాలనీ వాళ్ళందరూ ఏకతాటిపై ఉండి వినాయక మండపాలు ఏర్పాటు చేసుకుంటూ, వినాయక పూజలు చేసుకుంటూ, వినాయక నిమజ్జనాలు చేసుకుంటున్నాం. మాకు ఈ కాలనీ వాళ్ళందరూ సహకరిస్తూ ఉన్నారు. వారికి మేము కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మేము ఎవరికి తలొక్కకుండా, ఎవరితో ఇన్వెస్ట్ చేయకుండా, ఎవరిని కూడా ఆశించకుండా ఇలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దానికి ముఖ్యంగా మా యూత్ మాకు సహకరిస్తూ ఉంది. వారికి మా కమిటీకి కూడా ఎల్లప్పుడూ ఆ విఘ్న వినాయకుడు, విఘ్నేశ్వరుడు అండదండలు ఉన్నామని చెప్పేసి ఆ స్వామివారికి సేవ చేసే భాగ్యం మాకు కలుగుతుంది. సేవ చేసే భాగ్యానికి కూడా స్వామివారు మాకు శక్తి ప్రసాదించాలని చెప్పేసి మరొక్కసారి విఘ్న వినాయకుని, ఆ విఘ్నేశ్వరుని, ఆ లంబోదరుని మీ అందరం కూడా పాద పద్మములకు నమస్కరిస్తూ మా అందరం కూడా శక్తి ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మా అందరికి కూడా 2025 కాదు, ఉన్నన్ని రోజులు కూడా మా కాలనీ ఉన్న ప్రతి కమిటీ సభ్యులకు, ప్రతి వాళ్లకు, అక్కలకు, చెల్లెలకు అందరూ కూడా ఈ వినాయకుని ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి, మీ అందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి, కలిసికట్టుగా ఉండేలా మాకు దీవెనలు ఉంచాలని చెప్పేసి ఆ విఘ్న వినాయకుని కోరుకుంటూ మరొక్కసారి మా కమిటీ అవకాశం మా కమిటీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఉన్నాం. మీ అందరం కూడా ఎల్లప్పుడూ ఒకటే ఉంటాం, ఒకటిగా ఉంటాం, ఉండి తీరుతాం, ఎవరి ప్రలోభాలను లొంగం. మరి అందుకే చెప్తా ఉన్నాం, ఈరోజు రాజీవ్ గృహకల్ప అంటేనే మైసూరు కాన్స్టిట్యూషన్ బిగ్గెస్ట్ ఏరియా. దాదాపు 1000 మంది యూత్ ఉన్న ఏరియా అంటే ఒక మైసూరు కాన్స్టిట్యూషన్ రాజీవ్ గృహకల్ప. సోదరులా గుర్తుపట్టుకోండి, 1000 మంది యూత్ ఉన్న ఏరియా ఏదనంటే రాజీవ్ గృహకల్ప. మీరు ఎక్కడ చూసుకోండి, మీరు ఇంత పెద్ద యూత్ ఉన్న ఏరియా ఎక్కడ లేదు. రాజీవ్ గృహ కాకపోతే మా తమ్ముళ్లకు, మన యూత్కు ఎక్కడ సహకారం అందించలేదు. కాకపోతే మా అంతలో మేము చేసుకుంటా ఉన్నాం. ఆ స్వామివారి ఆజ్ఞతోటి, స్వామివారి ఆశీర్వాదం మేము చేసుకుంటా ఉన్నాం. చేసే ప్రతి ఒక్కరు కూడా స్వామివారు ఎల్లప్పుడూ కూడా కరుణ, కృప, కటాక్ష అందించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మా కమిటీ మెంబర్లకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై బోలో గణేష్ మహారాజకి. గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్, మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి.